హలో అండి. ఈరోజు నేను బంగాళదుంపతో చాలా ఈజీ అండి సింపుల్గా తయారు చేసుకునే ఫ్రై చూపిస్తానండి. ముందుగా నేను ఇక్కడ 1/4 కిలో బంగాళదుంపల్ని తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోనే ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకున్నానండి. పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 7 లేదా 8 కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలండి. వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది ఈ ఫ్రైకి చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద మీడియం సైజు ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను మ్యాష్ చేసుకుంటూ చేత్తో ఇలా నలుపుకుంటూ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆనియను, పచ్చిమిరపకాయలు అన్నీ బంగాళదుంపకి ఆ ఫ్లేవర్స్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఆ ఫ్లేవర్ మొత్తం ఇలాగ ఉప్పు, పసుపు పట్టేలాగా మనం బంగాళదుంపలను బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీరను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీలో నేను ఎక్కడ కారం వాడట్లేదండి. పచ్చిమిరపకాయలు స్పైసీ అనేది సరిపోతుంది. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇక్కడ స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేను 4 వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు.